హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం దృక్పథం అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. దృక్పథం అంటే చూసే కోణం అనేటువంటి అర్థం. కాబట్టి ఈ దృక్పథాలు ఎలా ఏర్పడతాయి, ఈ దృక్పథాలు ఎలా పనిచేస్తాయి, తర్వాత ఇవి ఎట్లా మనిషిని మార్పుకు లోను చేస్తాయి అనేటువంటి విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి. చాలా మంది మతస్థులు చెప్పేటువంటి విషయాలు ఏమిటి అంటే, నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని. కాబట్టి సృష్టిలో నిజంగా మార్పులేమి జరగడం లేదా, మన దృష్టే ఆ మొత్తం సృష్టి క్రమాన్ని నిర్ణయిస్తుందా అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన దృష్టి సృష్టిని మార్చేటటువంటిది ఉండదు. కాబట్టి సృష్టి సృష్టిగానే ఉంటుంది. కానీ మన దృష్టి కోణాలు మాత్రం వ్యక్తికి వారి యొక్క అనువంశికత, అలాగే వారసత్వాలకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వాళ్ళు పుట్టి పెరిగినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులను బట్టి మారుతూ ఉండేటువంటి మాట నిజమైనటువంటిది. కాబట్టి స్టీఫెన్ ఆర్ కవి ఈ విషయాల గురించి అనేకమైనటువంటి ఉదాహరణలతో వీటిని వివరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మన ఆలోచనలు మనలో ఎట్లా నిక్షిప్తం ఉంటాయో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. మనం ప్రపంచాన్ని చూసేటువంటి కళ్ళజోడు గురించి మనం ముందు తెలుసుకోవాలి, తరువాత ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి. మనం ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరుని మనం ధరించినటువంటి కళ్ళజోడు అనేటువంటిది నిర్ణయించేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతున్నాడు. అంటే మన దృక్పథం ఎలా ఉంటే మన ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఒక చిన్న విషయాన్ని గుర్తిద్దాం. చాలా మంది చాలా రకరకాలైనటువంటి కుటుంబాల నేపథ్యంతో ఉండేటువంటి మాట నిజం. ఎవరు కావాలని పలానా కుటుంబంలో లేదా పలానా తల్లిదండ్రులకు పలానా వారికి పలానా దేశంలో పుట్టాలనేటువంటి ఆలోచన చెయ్యరు. కానీ అది ఒక యాక్సిడెంటల్ గా జరిగిపోతుంది. కాబట్టి ఏ పరిసరాల్లోపట ఏ కుటుంబాల్లోపట పెరిగినటువంటి పిల్లలు ఆ రకమైనటువంటి విశ్వాసాలతో పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నీ యొక్క దృక్పథమే సత్యం కాకపోవచ్చు. కాబట్టి సత్యాన్ని ట్రూత్ను తెలుసుకోవాలి అనేటువంటి విషయం లోపల మనం ఎప్పుడూ కూడా మన దృష్టికోణమే నిజమైనటువంటిది అనేటువంటి ఒక మొండి పట్టుదలతో, తర్వాత పిడివాదానికి లోను కావద్దు అనేటువంటి విషయాన్ని మనకు హేతువాద మానవవాదాలు అనేటువంటివి నిర్ణయిస్తాయి. కాబట్టి మన సృష్టి అనేటువంటిది ఇది సృష్టించబడలేదు, ఇది ఏర్పడలేదు, ఇది ఎవ్వరో ఒకరు పైన కూర్చొని చెప్పినటువంటి ఆదేశించినటువంటిది కాదు అనేటువంటి విషయాలను మనం గుర్తించాలి. ఇకపోతే మన యొక్క దృష్టిని మనము మార్చుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఏ రకంగా మన దృష్టి ఉండాలి, మన దృక్పథం ఎలా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా అది శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానంతో, శాస్త్రీయమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన క్రమాలతో సాగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. అప్పుడే మనకు సత్యం అనేటువంటిది మనకు చక్కగా కనబడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. శాస్త్రీయ విజ్ఞానము ఆర్జించినటువంటి సత్యం అందరికీ సమానంగా ఉంటుంది. నాకొక రకంగా, మీకొక రకంగా, మరొకరికి మరొక రకంగా ఉండేటువంటి అవకాశం ఎప్పుడూ లేదు. కాబట్టి మీరు ఒక విషయాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే, కరెంటు షాకు అనేటువంటిది అందరికీ సమానంగా తగిలేటువంటి అవకాశం ఉంది. చూడండి, మీరు కరెంటు షాకు పలానా వారికి తక్కువ, పలానా వారికి ఎక్కువ అనేటువంటిది ఉండదు. మనుషులందరికీ కరెంటు షాక్ గానే పరిగణిస్తుంది. కాబట్టి అది మనను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కనుక అలాగే రూల్స్ అన్నీ కూడా, ప్రకృతిలో ఉండేటువంటి రూల్స్ అన్నీ కూడా, నియమాలు అన్నీ కూడా అది అందరికీ ఒకే రకంగా పనిచేస్తుంది. కాబట్టి సత్యాలు అనేటువంటివి విజ్ఞాన శాస్త్రం అనేకమైనటువంటి పరిశోధనలు చేసి కనుగొనేటువంటి విషయం. కాబట్టి ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే, మనం కనిపెట్టినటువంటి ఆ నియమాలు అన్నీ కూడా ఖచ్చితంగా మనందరికీ ఒకేలాగా కనిపించవలసినటువంటి ఒక అవసరం అనేటువంటిది ఉంటుంది. కనిపించేటువంటి ఒక శక్తి అనేటువంటిది దానికి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అంటే సబ్జెక్టివిటీకి ఏ మాత్రం సైన్స్ లోపల
మనకు లేదు. ఆ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి ఎక్కడ వీలు కావు. ఆ రకమైనటువంటి సబ్జెక్టివిటీ ఉన్నప్పుడు చాలా విషయాల లోపల మనము నాకు ఒక అనుభవం ఉన్నప్పుడు అది మీకు ఒక అనుభవంగా తీసుకురావచ్చు. గులాబీ పువ్వు నాకు ఒక రకమైనటువంటి అనుభూతిని ఇచ్చినప్పుడు మీకు ఒక రకమైనటువంటి అనుభూతిని ఇవ్వవచ్చు. కానీ ఆ అనుభూతులన్నీ మన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే గతకాలపు అనుభవాల ఆధారంగా, అనుభూతుల ఆధారంగా మాత్రమే ఉన్నటువంటివి తప్పితే మరొకటి కాదు. ఎందుకు? మనం పెరిగినటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనటువంటివి కనుక, మనము పుట్టినటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనటువంటివి కనుక, మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ రకంగా ఒకటే అనుభూతి ఒకరికి రావాలనేటువంటి అవకాశము, అదే రకమైనటువంటి రెస్పాన్సెస్ వారి నుంచి కూడా రావాలని కోరుకోవడం అనేటువంటిది పూర్తిగా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మన యొక్క అనువంశికత అంటే హెరిడిటరీ, తర్వాత ఎన్వైరన్మెంట్, మనము పరిసరాలు చాలా భిన్నంగా ఉన్నాయి కనుక. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి కారణాల వల్ల మన లోపల ఏం జరుగుతుంది అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ను తీసుకువచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుక మనము ఎప్పుడైనా కూడా ఈ రకమైనటువంటి సబ్జెక్టివిటీకి సంబంధించినటువంటి అనుభవాలను, అనుభూతులను ఎప్పుడు కూడా శాస్త్రము సమర్థించదు. శాస్త్రం అనేటువంటిది పరిగణలోకి తీసుకోదు. అందుకే సైన్స్ చెప్పేటువంటి రూల్స్ అన్ని సార్వజనీనంగా అంటే మొత్తం మానవాళికి ఒకే రకంగా ఉండేలా వాళ్ళు డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక అప్పటి వరకు మనకు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. దాన్నే మనము ఆబ్జెక్టివిటీ అంటాం. ఆబ్జెక్టివిటీ అంటే ఏమిటి? వస్తుగతమైనటువంటి జ్ఞానము. కాబట్టి వస్తుగత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని మనకు క్లియర్ గా, సైంటిఫిక్ గా మనకు విషయాలు తెలిసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక వస్తువు ఉప్పుగా ఉంది లేదా కారంగా ఉంది అనేటువంటి విషయాలను మనం గమనించినప్పుడు అది అందరికీ అదే రకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సబ్జెక్టివిటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాదు. కానీ సబ్జెక్టివిటీ అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే అసలు కారం తినని వానికి, అసలు ఉప్పు తినని వానికి ఆ యొక్క రుచి అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. బాగా కారం అలవాటైనటువంటి వ్యక్తులకు, ఉప్పు అనేటువంటిది అలవాటైనటువంటి వ్యక్తులకు చాలా తక్కువ అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. అంతేకాని ఇక్కడ మనము ఆబ్జెక్టివిటీని, సబ్జెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాల లోపల మనం గందరగోళం పడవలసినటువంటి అవసరం లేదు. వాటిని రెండింటిని వేరుగా చూడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఈ వీడియోలో నేను ఈ రకమైనటువంటి విషయాల గురించి మరికొన్ని విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వము వికాసానికి సంబంధించినటువంటి విషయాలను గురించి మాట్లాడుకునేటువంటి సమయం లోపల చాలా మంది మనిషి యొక్క విజయానికి దారితీసేటువంటి అనేకమైనటువంటి కారణాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే అందులో ముఖ్యమైనటువంటివి విజయం అంటే ఏమిటి అంటే, చాలా మంది ఏదైనా ఒక వృత్తి లోపల నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒక ప్రమోషన్ లాంటివి పొందడాన్ని విజయంగా భావించవచ్చు. మరికొందరు కుటుంబాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడం అనేటువంటిది కావచ్చు. ఒక టీచరు తన పిల్లలను, తన విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడాన్ని వారు ఒక గొప్పనైనటువంటి విషయంగా, గొప్పనైనటువంటి విజయంగా భావించేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి విజయం అంటే అంతేనా? కాదు. అది అంతకు మాత్రమే కాదు. అంత కేవలము అట్లాంటి చిన్న చిన్న విషయాలకు సంబంధించినటువంటిది కాదు. కాబట్టి మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అన్ని విషయాలకు చాలా గొప్పగా మనము జీవించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కనుక ఒక 150 సంవత్సరాల క్రితం మనం చూస్తే విజయానికి ఈ రకమైనటువంటి ఒక పరిమితులు అనేటువంటివి లేకుండేవి. కానీ ఈ మధ్య చాలా వరకు ఎట్లా పరిస్థితి మారింది అంటే వ్యక్తిగత విజయమే ముఖ్యమైనటువంటి స్థాయి లోపల మనుషులు అనేటువంటి వారు మారడం అనేటువంటి జరిగింది. కాబట్టి సమిష్టి భావన అంటే ఒక వ్యక్తి అందరం కలిసి అందరికీ అన్ని అనేటువంటి విషయాల లోపల కాకుండా వ్యక్తిగతంగా స్వార్థపరమైనటువంటి చింతనతో వ్యక్తిగతంగా నాకు ఒక్కడికి లాభం వస్తే చాలు, నాకు ప్రయోజనము చేకూరితే చాలు అనేటువంటి విషయాల లోపల మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ రకంగా రూపొందినటువంటి క్రమం అనేటువంటిది మనం గుర్తించాలి. కనుక స్టీఫెన్ ఆర్ కవి ఈ విషయాన్ని ఎలా చెప్పాడో మీకు నేను వివరిస్తాను. అంతకు 150 సంవత్సరాల ముందు వచ్చిన సాహిత్యం అంతా కూడా వ్యక్తి విజయానికి పునాది ఏమిటి అంటే నైతికత అని బోధించింది. నిజాయితీ, వినయం, శీలం, ఓర్పు, ధైర్యం, పరిశ్రమ, నిరాడంబరత, మర్యాద, వినమ్రత అనేటువంటి విషయాలను మాత్రమే అది బోధించింది. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు అనేటువంటివి చాలా పెద్ద ఎత్తున పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి దాంట్లో రావడం వల్ల చాలా విషయాల లోపల
ఈ రోజున నైతికతను పక్కన పెట్టి కేవలం విజయాల మీద ఆధారపడేటువంటి వ్యక్తులు అనేటువంటి వారు తయారు కావడం అనేటువంటిది జరిగింది. కనుక నైతికత మనకి ఏమి చెబుతుంది అంటే ప్రభావవంతమైనటువంటి జీవితానికి కొన్ని మూల సిద్ధాంతాలు ఉన్నాయని, వాటిని మన ప్రవర్తనల్లో ఆలోచనల్లో జీర్ణం చేసుకోగలిగితే మనం నిజమైనటువంటి విజయాన్ని, నిజమైనటువంటి నిరంతరమైనటువంటి సంతోషాన్ని పొందగలమని చెప్తుంది. కాబట్టి నైతికత నుంచి ఈ రోజున మనము ఎక్కడికి వచ్చాము అంటే కేవలం పర్సనల్ గ్రోత్ అనేటువంటి విషయాల వైపుగా మనం మరలడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా విషాదకరమైనటువంటిది. కాబట్టి హేతువాద మానవవాదాలు ప్రతి క్షణం కోరేటువంటిది ఏమిటి అంటే హేతుత్వం ద్వారా మాత్రమే నైతికత సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి హేతుత్వం ఏ మేరకు పెరిగితే నైతికత, మనం ఏ రకంగా జీవించాలి, ఇతరుల పట్ల మనం ఎట్లా ఉండాలి, ఏ రకమైనటువంటి ఆలోచనలతో మనము మన యొక్క జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాలను ఆ రకంగా నైతికత అనేటువంటిది నిర్ణయిస్తుంది. కనుక ఈ రకంగా మనము ఆలోచన చేస్తున్నటువంటి సమయం లోపల మనము కేవలం పర్సనల్ గ్రోత్ కు మాత్రమే ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు. నేను చాలా సార్లు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క పరిసరాలు బాగా లేకపోతే అది మొత్తం ప్రపంచానికే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఎక్కడో ఒక చెత్త కుప్ప నా ఇంటి దగ్గర అయితే లేదు కదా అని నేను ఊరుకుంటే అక్కడ పుట్టినటువంటి దోమ నన్ను కుట్టదు అనేటువంటి గ్యారంటీ లేదు కదా. ఖచ్చితంగా అదే విధంగా చైనాలో పుట్టి పెరిగినటువంటి ఒక కరోనా వైరస్ ఈ రోజున ప్రపంచాన్ని మొత్తం తన కబంధ హస్తాల లోపలికి తీసుకోవడం అనేటువంటిది ఎలా జరిగిందో మనం పట్టింపు లేని కారణంగా, నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి అనేకమైనటువంటి విషయాల లోపల మానవ జాతి పూర్తిగా కబలించుకుపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి నాకు ఏది మంచో అది నీకు మంచి, నీకు ఏది చెడ్డదో అది నాకు చెడ్డది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మానవ జాతి అంతా ఒక పరస్పరమైనటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణితో, పరస్పరమైనటువంటి ఇంటర్ డిపెండెన్సీతో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కేవలం నిషేధాలతో పనులు అనేటువంటివి జరగవు. కాబట్టి నిషేధాలు అనేటువంటివి ఈ రోజున వస్తువులతో మొదలై రేపు భావాలతో అంతమవుతాయి. భావాలను కూడా ఇక్కడ మనుషులైనటువంటి వాళ్ళు, పాలకులైనటువంటి వాళ్ళు మనను ఆజమాయిషీ చేసే, నియంతృత్వంగా అణచివేసేటువంటి ధోరణులు ఈ దేశంలో పెరిగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మన శీలాన్ని అంటే క్యారెక్టర్ను మనము బిల్డప్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఈ విషయం లోపల మానవుని ఔన్నత్యాన్ని, శీలం ప్రధానం అన్నటువంటి విషయాన్ని చాలా మంది చెప్పరు. కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, మీరు చాలా గొప్పగా మాట్లాడితే చాలు, గొప్పగా మీరు బతికితే చాలు అనేటువంటి విషయాలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ రోజున చాలా గొప్పగా బతకాలి అనేటువంటి చెప్పినటువంటి చాలా మంది మీకు మీరుగానే బతకండి, సమాజంతో మనకు అవసరం లేదు, సమాజం ఏమైతే మనకేమిటి అనేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఎవ్వరి బంకర్లలోకి వాళ్ళు జారుకున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యక్తిగత స్వార్థం అనేటువంటిది మన యొక్క మొత్తం సమాజానికే నష్టదాయకంగా మారుతుంది. కాబట్టి ఒక ఫ్యాక్టరీ యజమాని తన యొక్క ఫ్యాక్టరీ యొక్క వ్యర్థాలన్నింటినీ అవి బయటకు వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మొత్తం పర్యావరణం అంతా కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని చాలా శుద్ధి చేసి వాటిని బయటకు వదలాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా మంది ఆ పని చేయకపోవడం వల్ల వారి ఆరోగ్యాలే ముందుగా పాడయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక మనం ఎప్పుడు కూడా మనకు ఏది అయితే మంచో అది ఇతరులకు చేసేటువంటి ప్రయత్నం మనము చేయాలి. కాబట్టి ఎంత చెప్పినా ఏది చెప్పినా మనము ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి విషయాలు పైపైన విషయాలని మాత్రమే మనం గమనించాలి. ఇక మన ఆశయాలకు ప్రతిబింబంగా సామాజిక నమూనాలకు అనుగుణంగా ఒక వ్యక్తిని మనము తయారు చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు. ఎవరికి వారుగా స్వేచ్ఛగా ఉంటూనే నైతికంగా మంచిగా ప్రవర్తించేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలను గురించి ఆయన మాట్లాడుతూ శాశ్వత విజయానికి మనము పునాది ఎట్లా వేసుకోవాలో అనేటువంటి విషయాలు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి శాశ్వతమైనటువంటి విజయం అంటే ఏమిటి అంటే అది ఆనందమే, అది సంతోషమే, అది సహజీవనమే, ప్రశాంతతయే.
కాబట్టి ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం మర్చిపోయి డబ్బు, ఆస్తిపాస్తులు, తర్వాత అధికారము, హోదాలు, తర్వాత అంతస్తులు, సామాజికమైనటువంటి అంతరాలు పెంచుకోవడం, ఈ రకమైనటువంటి అంశాల వైపుగా మనం మరలుతున్నటువంటి మాట నిజం. అది ఎప్పటికైనా చాలా వరకు మనుషులను ఇబ్బంది చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మన ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నా, మన ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నా, ఎంత మంచివైనా, మన సంభాషణ అనేటువంటిది ఎంత గొప్పగా ఉన్నా, ఫలితం అనేటువంటిది శీలం లేకపోతే ఫలితం అనేటువంటిది శూన్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరము గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇతరులకి మన పట్ల నమ్మకం ఉండాలంటే మనకి నైతికత అనేటువంటిది, మొరాలిటీ అనేటువంటిది ఉండాలి. ఒకవేళ ఇండివిజువల్ గా ఒక వ్యక్తి బతుకుతున్నాడు, ఒక్కడే బతుకుతున్నాడు అనుకోండి అడవి లోపల, ఆ వ్యక్తికి నైతికత అనేటువంటిది అవసరం లేదు, మోరల్ వాల్యూస్ అనేటువంటిది అవసరం లేదు, ఎలాగైనా అతను బతికేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఇది మనం సామాజిక అల్లికలతో, సామాజిక వ్యవస్థల్లో అనేక వ్యక్తులతో మనము బతకవలసినటువంటి, సహజీవనం చేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయం లోపల మనం ఖచ్చితంగా మన యొక్క నైతికతను మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది చాలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి నైతికత అనేటువంటిది మనకు ఉండాలి అని అంటే అప్పుడు మాత్రమే మనము ఇతరుల పట్ల మనము ఒక స్నేహపూరితమైనటువంటి, ఒక సామరస్యపూరితమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు నైతికత ఆటోమేటిక్గా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇతరులకి మన పట్ల నమ్మకం ఉండాలంటే మనకు నైతికత అనేటువంటిది ఉండాలి. చెప్పిన టైంకు మనము చేరుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉండాలి. ఒకసారి మనం మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి అవకాశాలను మనము ఎప్పటికీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయడం అనేటువంటిది అవసరం. ఇట్లా మనం ఎన్నైనా నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. చాలా విషయాల లోపల మనుషులం ఏం చేస్తుంటామంటే, మనం కొన్ని విషయాలకు మనం కట్టుబడి ఉన్నప్పటికీ వాటిని నిర్వహించడం లోపల అనేక రకాలైనటువంటి పొరపాట్లు, మానవ సహజమైనటువంటి పొరపాట్లను మనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం పట్టించుకోగలిగితే, వాటి పట్ల మనము ఒక రకమైనటువంటి బాధ్యతను మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ప్రవర్తనను మనం నిర్వహించేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మూలంలో మంచితనం ఉంటేనే ఇతర నైపుణ్యాలకు ఫలితం అనేటువంటిది దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. స్టీఫెన్ ఆర్ కవి అదే చెప్తున్నాడు. కాబట్టి పునాదుల లోపల, మన యొక్క వ్యక్తిత్వం లోపల, మన యొక్క శీలం లోపల కీలకమైనటువంటి ఒక మంచితనం అనేటువంటిది మన లోపల ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనం గుర్తించాలి. ఒక్కొక్కసారి కొంతమందికి శీల సంపద ఉంటుంది, కానీ భావ ప్రసార నైపుణ్యాలు అనేటువంటివి ఉండవు. అప్పుడు అది కూడా మానవ సంబంధాలను బలహీనపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయినా కానీ భావ ప్రసార నైపుణ్యం ఉండడం అనేటువంటిది ద్వితీయ శ్రేణి గొప్పతనం కిందికే వస్తుంది. కాబట్టి ప్రైమరీగా ఉండవలసింది ఏమిటి? వ్యక్తికి శీల సంపద, దాన్నే మనము క్యారెక్టర్ అంటాము. క్యారెక్టర్ ఉన్నప్పుడు, క్యారెక్టర్ లేకపోతే ఉండేటువంటి రకరకాలైనటువంటి డిఫరెన్సెస్ ను మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మనము శీల సంపదను పెంచుకుంటూనే మనము కమ్యూనికేషన్ స్కిల్స్ ను కూడా, భావ ప్రసార నైపుణ్యాలను కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కనుక శీల సంపద లేనటువంటి భావ ప్రసార నైపుణ్యాలు ఎన్ని ఉన్నా మనము వృధాగానే మనము చెప్పవచ్చు. కాబట్టి అంతిమంగా మనం చెప్పేదానికన్నా చేసేదానికన్నా మనం ఏమిటి అనేటువంటిది ఇతరులకు సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము గుర్తించాలి. కనుక నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా కూడా మనం ఏమిటో సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు, వ్యక్తులకు ఆ విషయం అనేటువంటిది తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక చాలా కీలకమైనటువంటి విషయం ఉంది. ఆ విషయం ఏమిటి అంటే పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటి విషయాన్ని మీకు ఈ రోజున తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను. కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏమిటో మనము ఒక స్థూలమైనటువంటి భావాన్ని మనం చెప్పుకుందాం. పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటగా థామస్ కున్ తన స్ట్రక్చర్ ఆఫ్ సైంటిఫిక్ రెవల్యూషన్స్ అనేటువంటి గొప్ప గ్రంథంలో ఆయన వివరించడం జరిగింది. థామస్ కున్ దాని ప్రకారం, లేదా ఆయన ప్రకారం, విజ్ఞాన శాస్త్రంలో కనుగొనబడినటువంటి ప్రతి కొత్త విషయము కూడా సాంప్రదాయం నుంచి ఒక విముక్తే అంటాడు. చూడండి, విజ్ఞాన శాస్త్రంలో కనుగొన్నటువంటి ప్రతి విషయము కూడా సాంప్రదాయ భావజాలము నుంచి, సాంప్రదాయాల నుంచి, ఆచార వ్యవహారాల నుంచే ఒక విముక్తి అని చెప్తాడు. అంటే మనము
ఆ రకంగా పాత ఆలోచనల నుండి కొత్త ఆలోచనలకు షిఫ్ట్ కావాల్సినటువంటి అవసరము ఒక అవకాశం అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. అంటే పాత దృక్కోణాలను అంటే పర్స్పెక్టివ్స్, ఇంతకుముందు నేను మాట్లాడాను దాని గురించి, పాత దృక్కోణాలకు వీడ్కోలు చెప్పడమే అసలు పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ లోపల ఏముంటుంది అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనము ముందుగా ఒక ఆలోచన, ఈ భూమి విశ్వము ఎట్లా పుట్టింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల ఏమనుకున్నాము, భూమిని ఒక సృష్టికర్త అనేటువంటి వాడు సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనము నమ్మడం జరిగింది. కానీ ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు, చాలా పురాతన శాస్త్రవేత్తలు కూడా భూమి అనేటువంటిది ఎవరు సృష్టించలేరు, ఈ మొత్తం విశ్వాన్ని ఎవరు సృష్టించలేదు, అది ఉన్నది, అది ఏర్పడ్డది, అది పరిణామం చెందుతూ ఉన్నది అనేటువంటి విషయాలను మనకు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు శాస్త్రీయమైనటువంటి ఆలోచనలతో, అవగాహనతో, ప్రయోగపూర్వకంగా విత్ ఎవిడెన్స్ బేస్డ్ గా వాళ్ళు అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించి మనకు చెప్పడం జరిగింది. అప్పుడు మనము మన దృక్కోణాన్ని ఏంగా మార్చుకున్నాము, వాళ్ళు ఏం చెప్పారు, బిగ్ బ్యాంగ్ అనేటువంటి సిద్ధాంతం ద్వారా ఆ విషయాలను మనము తెలుసుకున్నాము. అంటే బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒక గొప్ప అయినటువంటి పేలుడు జరిగి విశ్వము అనేటువంటిది ఏర్పడేటువంటి, ఈ మొత్తం మనకు కనబడుతున్నటువంటి నక్షత్రాలు, భూమి, సౌర కుటుంబాలు, గెలాక్సీలు ఇవన్నీ ఏర్పడి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. దానివల్ల మనకేం జరిగింది, పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏమిటి, పాత ఆలోచనలకు, పాత ఆధారం లేని ఆలోచనలకు మనము తిలోదకాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాటిని మనము విసిరిగొట్టడం అనేటువంటిది జరిగింది. వాటిని నమ్మడం మానేసాం మనము. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. మనకు భూమి గుండ్రంగా ఉంది అనేటువంటి భావజాలం తెలవక ముందు భూమి అనేటువంటిది బల్లపరుపుగా, అంటే ఒక టేబుల్ మాదిరిగా, టేబుల్ సర్ఫేస్ పైన ఉండేట్టుగా ఒక చాపలాగా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా మంది నమ్మిన మాట నిజము. అవే విషయాలను పురాణాలు, అనేకమైనటువంటి మత గ్రంథాలు ఆ విషయాలను మనకు ఇప్పటికీ తెలియజేస్తూ ఉంటాయి. కానీ ఆధునికమైనటువంటి సైన్స్, టెక్నాలజీ, అనేకమైనటువంటి పరిశోధనల ఆధారంగా తేల్చింది ఏమిటి అంటే, భూమి అనేటువంటిది బల్లపరుపుగా లేదు. బల్లపరుపుగా ఒకవేళ మీరు ఉంటే ఆ చివరి దాకా వెళ్ళినప్పుడు మీరు కింద పడిపోవాలి కదా అనేటువంటి ప్రశ్న మనిషి లోపల మొదలైంది. దాని కారణంగా మనుషులు భూమి అనేటువంటిది ఆ రకంగా లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించారు. మరి ఎలా ఉంది భూమి అనేటువంటి విషయం గురించి ఆలోచించినప్పుడు, అది ఒక పాయింట్ నుంచి మొదలై ప్రయాణం చేస్తే మొత్తం భూమిని చుట్టి మళ్ళీ అదే పాయింట్కి రావడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి మనకు, ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, భూమి అనేటువంటిది రౌండ్గా, ఒక బంతిలాగా, గోళాకారంగా ఉంది అనేటువంటి విషయము మనకు అర్థమైంది. కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ భూమి అనేటువంటిది మొత్తం సమస్తమైనటువంటి విశ్వానికి సెంటర్ అనేటువంటి భావజాలం కూడా ఉంది. మీరు జ్యోతిష్యాన్ని తీసుకుంటే జ్యోతిష్కులు ఇప్పటికీ కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవే పాత మాటలు మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, భూమిని సెంటర్ గా పెట్టి మిగతా గ్రహాలన్నింటినీ కూడా, సూర్యుడిని, చంద్రుడిని, రాహువు, కేతు అనేటువంటి లేని గ్రహాలను కూడా ఊహించి వాళ్ళు భూమి సెంటర్ గా వాటిని పెట్టి మనకు అనేక రకమైన లెక్కలు చెప్తారు. కాబట్టి మూలమైనటువంటి సిద్ధాంతమే తప్పైనప్పుడు జ్యోతిష్కం అనేటువంటిది ఏ రకంగా నిజమవుతుంది, జ్యోతిష్యం అనేటువంటిది ఏ రకంగా అది ప్రయోజనకరమైనటువంటిది. కాబట్టి ఆధునిక విజ్ఞానం ఏమి చెబుతుంది, భూమి సెంటర్ కాదు, భూమి చుట్టూ చంద్రుడు మాత్రమే తిరుగుతున్నాడు, భూమి అనేటువంటిది సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. భూమితో పాటుగా అనేకమైనటువంటి గ్రహాలు, గ్రహ శకలాలు, రకరకాలైనటువంటి ఉపగ్రహాలు, అనేకమైనటువంటివి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక ఈ రోజున మనము ఆ పాత సిద్ధాంతాలను నమ్మేటువంటి స్థితిలో కూడా మనము లేము. అంటే అర్థం ఏమిటి, మనము మన లోపల పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది జరిగింది. పారాడైమ్ షిఫ్ట్ అంటే మనం పాత భావాలను వదిలేసి కొత్త భావాల వైపుగా మనము ప్రయాణం చేస్తూ వెళ్ళడము అనేటువంటి విషయము. కనుక మనం ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలను కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెబితే, అసలు వ్యాధులు ఎలా వస్తాయో, అంటువ్యాధులు ఎలా వస్తాయో అనేటువంటి విషయము తెలియని కాలంలో గాలి వల్ల లేదా ఏదైనా దైవ ఆగ్రహం వల్ల ఆ రకమైనటువంటి వ్యాధులు వస్తాయని భావించారు. ఎప్పుడైతే ఆంటోనీ వాన్ లీవెన్ హక్ అనేటువంటి శాస్త్రవేత్త సరళమైనటువంటి సూక్ష్మదర్శిని, అంటే సింపుల్ మైక్రోస్కోప్ ను కనిపెట్టేంత వరకు కూడా చిన్న చిన్న క్రిముల ద్వారా, బ్యాక్టీరియాల ద్వారా
తర్వాత వైరస్ల ద్వారా మన లోపల మన శరీరానికి ఈ రకమైనటువంటి అంటు రోగాలు వస్తున్నటువంటి విషయమే మనకు తెలియదు. కాబట్టి తర్వాత కాలం లోపల మరింత గొప్పనైనటువంటి ఈ రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టడం వల్ల చాలా మంది శాస్త్రవేత్తలు చేసినటువంటి ఫలితంగా ఈ రకమైనటువంటి మరింత గొప్పనటువంటి టెలిస్కోపులు, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి యంత్రాలు కనిపెట్టడం వల్ల ఈ రోజున మనకి ఏమర్థమవుతుంది, ఎంత చిన్న పార్టికల్ అయినా కూడా మనము బంతి కంటే పెద్ద సైజులో చూసేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి దానివల్ల మనం రోగాలకు కారణం అనేటువంటిది దేవుళ్ళు, దైవ ఆగ్రహాలు, పోలేరమ్మ ఇట్లాంటి రకరకాలైనటువంటి మూఢనమ్మకాలకు మనం దూరంగా జరిగేటువంటి అవకాశం అనేటువంటిది కలిగిన మాట నిజము. దీన్నే మనం ఏమంటాము, పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటి విషయాన్ని చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకు కవి చెప్పినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ఈజిప్ట్కి చెందినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు టాలమీ దృష్టిలో ఈ విశ్వానికంతకు కేంద్రం భూమే. అయితే కోపర్నికస్ ఈ సిద్ధాంతాన్ని బద్దలు కొట్టాడు. ఆయన సూర్యుడే ఈ విశ్వానికి కేంద్రం అన్నాడు. అప్పుడు చాలా విమర్శలకు కూడా ఆయన లోను కావడం జరిగింది. అప్పుడు మళ్ళీ కొత్త దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడవలసినటువంటి అవసరం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి విలువైనటువంటి పారాడైమ్ షిఫ్ట్లను మనకు ఐన్స్టీన్ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. తన యొక్క రిలేటివిటీ సిద్ధాంతం లోపల ఈ రకమైనటువంటి మన భావజాలాన్ని పూర్తిగా మార్చినటువంటి శాస్త్రవేత్తల లోపల ఐన్స్టీన్ ఒకరు. కాబట్టి ఈ రకంగా సూక్ష్మజీవుల గురించి మనకు లూయి పాశ్చర్ చాలా విస్తృతమైనటువంటి పరిశోధన అనేటువంటివి చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్ని దృక్పథాలు సానుకూల పరిణామాలకు దోహదం చేయవు. అన్ని దృక్పథాలు సానుకూలమైనటువంటి పరిణామాలకు దోహదం చేయవు. మనం లోగడ అర్థం చేసుకున్నట్టు నైతికత నుంచి వ్యక్తిగత విజయానికి మారగానే నిజమైనటువంటి విజయం, ఆనందాల నుంచి మనము దూరమయ్యాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మరొక మాటను మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి కరోనా సంబంధించినటువంటి ఒక జీవన్ మరణ సమస్య లోపల మనం చిక్కుకున్నటువంటి సంక్షోభమైనటువంటి పరిస్థితుల లోపల మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందులోపల ఒక జీవన్ మరణ సమస్య ఎదురైనప్పుడు గాని, తమ ప్రాధాన్యాలను చేరేటువంటి కోణంలో నుంచి చూసినప్పుడు గాని, ఒక కొత్త పాత్రలో ప్రవేశించినప్పుడు గాని చాలా మందికి ఇటువంటి దృక్కోణం యొక్క మార్పే కలుగుతుంది అంటాడు. కాబట్టి మనము ఆ రకమైనటువంటి అంశాల లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లోపలికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ రకంగా అనేకమైనటువంటి మార్పులు మనకు కలిగేటువంటి అవకాశం ఉన్నది. దాన్నే మనం ఏమన్నాము, పారాడైమ్ షిఫ్ట్ అని మనం చెప్పుకున్నాము. కాబట్టి పరిపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి మార్పు రావాలంటే ఏం కావాలి అంటే మన యొక్క మూల దృక్పథాన్ని మార్చుకోక తప్పదు అంటాడు స్టీఫెన్ ఆర్ కవి. కనుక చెడు అనేటువంటి ఆకులు దూసే 1000 మంది కన్నా, అంటే చెడు అనేటువంటి ఆకులు తీసేసేటువంటి వ్యక్తి కన్నా దాని వేరును పెకిలించేటువంటి ఒక్కడు నయం అంటాడు థారో. చూడండి, చాలా కీలకమైనటువంటిది. కాబట్టి మూలాన్ని పట్టుకోవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. థారో ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఆకులను, రెమ్మలను, శాఖలను మీరు విరచడం కంటే కూడా వేరును పట్టుకున్నటువంటి ఒక్కడు, వేరును పెకిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక్కడు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చేస్తున్నట్టుగా మనం గుర్తించాలి. అసలైనటువంటి కార్యాచరణ అంటే అదే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనం పై మార్పుల కోసం ప్రయత్నం మానేసి సమూలమైనటువంటి మార్పు కోసం కృషి చేసినప్పుడే మనకు ఫలితాలు రాగలుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం థారో మాటల నుంచి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి అంటే, మీరు ఎంత కాలమైతే ఒక విషయాన్ని మీరు కేవలం శాఖలకు మాత్రమే మీరు పరిమితమై శాఖల మీద దృష్టి పెట్టి మీరు వాటిని మనము తీసేసేటువంటి ప్రయత్నం చేస్తే, వాటిని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ రకంగా మళ్ళీ ఆ శాఖలు, ఆ రకమైనటువంటి ఆకులు, ఆ రకమైనటువంటి కొమ్మలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఆ వేరును పెకిలించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అసలైనటువంటి కారణాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అసలైనటువంటి కారణము వెళితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద మహావృక్షమైనా కూలిపోయేటువంటి అవకాశం ఎలా ఉందో, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల లోపల, ఇతర అన్ని మానవ జీవన రంగాల లోపల ఈ రకమైనటువంటి మార్పులు రావాలన్నప్పుడు మనము రూట్ కాస్ అంటాం. రూట్ కాస్ ను పట్టుకొని దాని మీద మనము మన యొక్క ఆచరణ అంతా లగ్నం చేసి మనము దానిని
గుర్తుపట్టి దాన్ని పెకిలించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అంతేకాని మనం కేవలము కొమ్మలను శాఖలను పెకిలించేటువంటి ప్రయత్నాలు చేస్తే అలసట ఆయాసం తప్ప వేరేటువంటిది ఏది జరిగేటువంటి అవకాశమే లేదు. కనుక మిత్రులారా, హేతువాద మానవవాదాలు అనేటువంటివి సమగ్రమైనటువంటి చాలా రూట్ కాజ్ ను వెతికేటువంటి ఉద్యమాలు. ఆ రూట్ కాజ్ ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ సమస్యలు అనేటువంటివి దూరం అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాక్షికమైనటువంటి అభిప్రాయాలకు, వర్గ విభేదాలకు, వర్ణ విచక్షణలకు, ఈ రకమైనటువంటి లింగ భేదాలకు అన్నింటికీ కారణము అనేటువంటిది మనం ఎక్కడ చూస్తున్నాం? మతంలో చూస్తున్నాం. మతానికి కీలకమైనటువంటి వాడు దేవుడు లేదా దైవ భావన. ఆ దైవ భావన అనేటువంటిది పోకపోతే, మన లోపల అది పోకపోతే మనం ఖచ్చితంగా అదే రకమైనటువంటి భావజాలంతో నిరంతరం బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నిరంతరంగా అది అందించేటువంటి, అది విస్తరించేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను మనం ఎదుర్కోక తప్పదు. కాబట్టి మానవ జాతి అనేటువంటిది ఈ దైవ భావనకు దూరం కావాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క మనిషి యొక్క మనసుల లోపల నుండి ఆ ఆలోచన అనేటువంటిది బయటకు వెళ్ళవలసినటువంటి అవసరము ఉంది. కాబట్టి దైవ భావన మిమ్మల్ని పట్టుకొని లేదు, మీరే దైవ భావాన్ని పట్టుకొని ఉన్నారు. కులం అనేటువంటిది మిమ్మల్ని పట్టుకొని లేదు, కుల భావనను మీరు నెత్తిలో పెట్టుకున్నారు. మత భావన అనేటువంటిది మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు మతాన్ని నెత్తి మీద కూర్చోబెట్టుకొని దానికి అనవసరమైనటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది ఇస్తున్నారు. కనుకనే ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి జాతి అహంకారాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడుతున్నటువంటి మాట నిజం. కనుక మిత్రులారా, మనం చేయవలసినటువంటి విషయం ఏమిటి అంటే సమూలమైనటువంటి మార్పు, కింది స్థాయి నుండి మార్పు, ప్రజల యొక్క ఆలోచనల నుంచి మార్పు రావాల్సినటువంటి అవసరము ఉన్నది. అప్పుడే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నీ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇదే సమగ్రమైనటువంటి హేతువాద మానవవాద దృక్పథం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మన యొక్క స్వేచ్ఛను హరించేటువంటి ఏ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవడానికి వీలే లేదు. కాబట్టి వీలైనంత త్వరగా మనము పాత భావజాలాన్ని వదిలిపెట్టి కొత్త రకమైనటువంటి జీవన విధానం లోపలికి మనము వెళ్ళవలసినటువంటి, ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. షిఫ్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే మనం ఏం చెప్తున్నాం? పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాం. పారాడైమ్ షిఫ్ట్ ఒక్కసారి మీ లోపల జరిగింది అంటే మీరు మళ్ళీ పాత భావాలకు వెనక్కు మళ్ళేటువంటి అవకాశం అనేటువంటిదే ఉండకుండా పోతుంది. కనుక మన భావజాలాలను రోజు రోజుకు మనం పెంపొందించుకుంటూ, అధ్యయనం చేస్తూ, మనం చదువుతూ, ఎదుటివాడిని చదివిస్తూ, మన ఆలోచన ప్రకారం మనం మరింత ఎత్తుకు ఎదగవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అందుకు హేతువాద, మానవవాద, సైన్స్ ఉద్యమాలు అనేటువంటివి మీకు ఆలంబన అవుతాయి. కాబట్టి అదంతా కూడా మారేటువంటి నేర్పు, శక్తి, ఓర్పు అనేటువంటివి మీ దగ్గర ఉండవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి ఒక్కసారి మనిషి లోపల పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది జరిగింది అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి హేతువాది అయినటువంటి మానవుడు మళ్ళీ వేరే ఒక మూఢనమ్మకాలను నమ్మేటువంటి వ్యక్తిగా, మతాన్ని నమ్మేటువంటి వ్యక్తిగా మారేటువంటి ఆ రిగ్రెషన్ అనేటువంటిది ఉండదు. ఆ ప్రతిగమనం అనేటువంటిది వెనక్కు వెళ్ళేటువంటి అవకాశమే లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇదంతా కూడా సైంటిఫిక్ గా రుజువైనటువంటి సత్యాల ఆధారంగా నేను చేస్తున్నటువంటి విశ్లేషణ. అంతేకాకుండా ఆధునికమైనటువంటి సైకాలజీ లోపల, మనోవిజ్ఞాన శాస్త్రం లోపల వస్తున్నటువంటి, బిహేవియరల్ సైన్స్ లోపల వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులను గురించి నేను మీకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం అనేటువంటిది రోజు చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక పెద్ద బాధ్యత మనకు. కాబట్టి మారడానికి ఈ రకమైనటువంటి అన్ని ఆలోచనలు అనేటువంటివి మనకు కుదరాలి, మనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇది ఈరోజు వీడియో. మీరు చూస్తూనే ఉండండి ది హ్యూమనిస్ట్ వే అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా 1100 వీడియోలను నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలను మీరు చూడండి, వాటిని గురించి ఆలోచించండి, వాటిని మీ ఫ్రెండ్స్కు, మీ వీలైనన్ని ఎక్కువ గ్రూప్స్కు పంపించేటువంటి ప్రయత్నం చేయండి, వాటిని ప్రమోట్ చేయండి. దానివల్ల సమాజం లోపల మార్పు అనేటువంటిది మెల్లమెల్లగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్పుకు మనమే మొదలు కావాలి, మార్పు మన వల్ల సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటూ మీరందరూ ఆ రకమైనటువంటి పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.